ఒక విజ్ఞప్తి. మన తూర్పుగోదావరి జిల్లా అన్నవరం గ్రామంలో వేంచేసిన శ్రీ వీరమ సత్యనారాయణ స్వామివారి దేవస్థానం సమీపంలో ఉన్న మన సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ఆయనకి అధ్యక్షులు నాగపట్ల కామేశ్వరరావు శర్మ గారికి ఈరోజు నేను కాల్ చేయడం జరిగింది. స్వామి, మేము వ్రతానికి వస్తున్నాము. అమలాపురం దగ్గర ఉప్పలగుప్త మండలం భీమనపల్లి నుంచి మేము వ్రతం చేసుకోవడానికి వస్తున్నామండి. మీ అన్నదాన సత్రంలో భోజన ఏర్పాటు ఏంటని అడగడం జరిగింది. అందుకే ఆయన స్వామి తప్పకుండా మన బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఈ యొక్క అన్నదాన సత్రానికి విచ్చేయవలసిందిగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా మేము భోజనాలు ఏర్పాటు చేస్తామండి అని చెప్పారు. మేము అన్నవరం వచ్చేటప్పుడు చాలా లేట్ అయింది. అసలు భోజనాలు ఏర్పాటు ఉంటుందా, 12 గంటల తర్వాత ఉండదేమో అని సంశయంతో అడగగా, ఏమీ పర్వాలేదండి, 4 గంటల వరకు మేము భోజనాలు ఏర్పాటు చేస్తాము, తప్పకుండా రండి, మీరు ఎంతమంది వచ్చినా తప్పకుండా రండి, మేము ఆతిథ్యం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు సుమారుగా 2 గంటలకు రావడం జరిగింది వ్రతాలు చేసుకుని. చేత ఇప్పుడు మాకు భోజనాలు ఏర్పాటు చేశారు. చక్కగా పదార్థాలన్నీ కూడా ఎంతో రుచికరంగా, శుచి శుభ్రత రుచికరంగా స్వామి యొక్క అనుగ్రహం చక్కగా ఏర్పాటు చేశారు. చేత వారి ఏర్పాటు అన్నది స్వామి ప్రసాదంతో పాటు ఆ యొక్క పప్పు, ఒక కూరతోటి, 2 రకాల పచ్చళ్ళతోటి, ఆ యొక్క సాంబారు, పెరుగుతో అన్ని రకాలు కూడా 2 రకాల ఇక పరమాన్నమ ప్రసాదాలతో సహా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శర్మ గారు ఎప్పుడైతే 4 గంటల వరకు రండి అని చెప్పడంతో చక్కగా మేము 2 అయినా కూడా ఇబ్బంది పడకుండా వచ్చి ఇక్కడ భోజనాలు చేయడం జరిగింది. అందుచేత అన్నవరం వచ్చే మన బ్రాహ్మణ బంధువులు ఎవరైనా సరే చక్కగా వ్రతం చేసుకుని ఈ యొక్క అన్నదాన సత్రం యొక్క నెంబర్ తీసుకుని ఫోన్ చేసి వారికి ముందుగా తెలియపరిచి, అంటే ఎంతమంది వస్తున్నామో తెలియపరిచినట్లయితే వారికి ఇబ్బంది లేకుండా ఎంతమంది వచ్చినా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అలాగే ఈ యొక్క అన్నదాన సత్రం అభివృద్ధి కొరకు అందరూ కూడా ఏమైనా విరాళాలు ఇచ్చేవారంటే ఆ ఎస్బీఐ బ్యాంక్ వారిది, ఆ యొక్క యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంక్ వారి యొక్క నెంబర్లు ఇవ్వడం జరిగింది. చేత వారికి ఎవరైనా కూడా విరాళాలు పంపించవచ్చు. చక్కగా ఇక్కడికి వచ్చి అన్నదాన సత్రాన్ని దర్శించి ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించి ఈ యొక్క మన యొక్క బ్రాహ్మణ సత్రం యొక్క అభివృద్ధి కొరకు అందరూ పాటుపడతారని మరీ కోరుచున్నాం. ఎంతో ఆనందంగా ఉంది. ఎక్కడా కూడా 4 గంటల వరకు భోజనాలు పెట్టరు. 12 గంటలకు అయిపోతుందండి, 1 గంటకి క్లోజ్ చేసేస్తామని చెబుతారు. కానీ చక్కగా ఇక్కడ ఈరోజు విచిత్రంగా 11 గంటల నుంచి 4 గంటల వరకు పెడతామంటే భోజనాలు మేము అందరూ శ్రమించి ఆయన యొక్క దీక్షగా ఆయన కూర్చుని ఉన్నారు. చక్కగా ఆ యొక్క వంట స్వాములు వడ్డన చేస్తూ అంత చక్కగా ఆప్యాయంగా కావాల్సిన మరీ వడ్డిస్తూ ఎంతో ఆప్యాయంగా ఇక పెట్టడం జరుగుతుంది. అంచేత మన బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎంతో ఇబ్బంది పడితే ఎక్కడో ఆ యొక్క అన్నదాన సత్రాల్లో, దేవాలయ సత్రాల్లో ఎక్కడో క్యూలో నుంచుని ఎక్కడెక్కడో కాకుండా మన అన్నదాన సత్రానికి వచ్చి ఈ అన్నదాన సత్రం అనేది దేవాలయం మెట్లకు ఎదురుగా ఉన్న వీధిలో సాయిబాబా వారి టెంపుల్కి పక్కనే ఉంది. చాలా దగ్గరలో, కొండ దిగిన వెంటనే 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, అంత దగ్గరలో ఉన్న అన్నదాన సత్రానికి అందరూ రావాల్సిందిగా మరీ కోరుచున్నాం.